సో నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులే కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మనతో ఈరోజు మాట్లాడడానికైతే కేపీ వివేకానంద గారు అయితే కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే నమస్తే బ్రదర్. మరి ఏంటన్నా తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, రైతాంగం పరిస్థితి ఏంటి? సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళ యొక్క రక్తాన్ని పంట పొలాల మీద జల్లుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్న వేళ మీరేమని మాట్లాడతారు? ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన పరాకాష్ఠకు చేరుకుందని చెప్పక తప్పదు. వారు ఒక అహంకార వైఖరి, వారి యొక్క అధికార మదంతో కళ్ళకు నెత్తికెక్కి మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వారికి సరైన నీళ్లు లేక వర్షాభావ పరిస్థితులతో వాళ్ళు సతమతమైన తరుణంలో వారికి భరోసా ఇచ్చి వారికి ప్రత్యామ్నాయం ఏ రకంగా ఉండాలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నట్టు ముఖ్యమంత్రి అది చెప్పకుండా ఏ రకంగా పంటలు పండించుకోవాలంటే తమ రక్తాన్ని తల్లి దంచుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతారహితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి స్టేట్మెంట్ చేయడం అనేది చాలా అంటే చాలా రైతుల ఒక మనసులను కుదిపేసినట్టు కనపడుతున్నది. ఒక రైతు వచ్చేసి తన రక్తాన్ని మరి చల్లేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త తార్కాన మన కొత్త పద్ధతిని నేర్పిస్తున్నాడు. మళ్ళీ అవకాశం దొరకదు చేసుకోండి అని చెప్తున్నా అంటే ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి అహంకారాన్ని తగ్గించుకోవాలి. తన యొక్క అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కిన భూమికి దిగాల. కాబట్టి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించొద్దు. మరి ఈ రకమైన అనుచిత వ్యాఖ్యల్ని ఇమీడియట్ వెనక్కి తీసుకోవాలా, రైతులకు క్షమాపణ చెప్పాలా. కాబట్టి ఇమీడియట్గా వారికి రైతులకు ఏ రకంగా అండగా ఉంటాడో ఏ రకంగా భరోసా చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం తప్పకుండా వారికి గుణపడడం తప్పదు, తిరుగుబాటు తప్పదు వారిపైన. ఇప్పటికే 2.5 సంవత్సరాలు కావస్తోంది, ఏం లేదు, చేసింది లేక ప్రజలు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి కానివ్వండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి కానివ్వండి, రైతులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా మరి కేవలం తమ రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి, మూటలు మోసుకోవడానికి, ఢిల్లీకి మోయడానికే, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క అవినీతికి పాల్పడడానికి, తన న్యాయాలకి మరి ప్రాజెక్టులకు పట్టబెట్టడానికి ఇవే పరిస్థితి కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ పాటుపడ్డాడు కనపడలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇప్పుడు విద్యార్థుల సమస్యలే కావచ్చు, లేదంటే రైతాంగ సమస్యలే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, ఈ మొత్తం రాష్ట్రం సమస్యలతోటి సతమతమైపోతున్న వేళ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యి ఈ విధంగా మాట్లాడుతున్నాడా, లేదంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి అవసరం అంటారా? మరి జనాలు ఏమనుకుంటున్నారు? తప్పకుండా మనకి వారికి ఒక అవకాశం లభించింది, చేస్తారేమని వేచి చూసినారు. కానీ 2.5 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేక అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇచ్చిన వాగ్దాలను నెరవేర్చడం దేవుడెరుగు. గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మంచి యొక్క స్కీమ్లని కూడా నిర్వర్తించలేక, ముందు కొనసాగించలేక మరి ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఈరోజు చూసినట్టయితే ఏం సక్రమంగా ఇస్తున్నాడు? ముందు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ సక్రమంగా చేయలేదు, సంపూర్ణంగా చేయలేదు. రైతు భరోసా అని చెప్పిన రైతు భరోసా ఇప్పుడు మొన్న అసలు ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి అనేక ఎగ్గొట్టుడే ఉన్నది. రైతు బీమానే మొత్తం ప్రీమియం కట్టకుండా రైతులు ప్రాణాలు పోతే డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు. ఈరోజు కేసీఆర్ కిట్ బంద్ చేసిండు, ఎన్ని బంద్ చేసిండు అసలు. మన ఫీ రీఇంబర్స్మెంట్ స్కీమ్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమే, దాన్ని డబ్బులు కట్టే పరిస్థితులు లేదు. ఇప్పుడు వారికి డబ్బులు కట్టించి స్టూడెంట్స్ అంతా రోడ్ల పైనకి వస్తూ ఉన్నారు. ఈ రకంగా గతంలో బ్రహ్మాండంగా కొనసాగినటువంటి ఒక సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడంలో ముందు తీసుకెళ్లడంలో విఫలమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడెరుగు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజా సంఘాలు వారిని ప్రశ్నించినప్పుడు దానికి సమానం చెప్పాలి. లేకపోతే తప్పులు ఉంటే తప్పులు చక్కదిద్దుకొని పరిపాలనని చక్కగా అందించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా ఎదురుదాడి చేసి అసహనాన్ని కుదిరై రాష్ట్రాన్ని ఈ రకంగా కుక్కలింపుని ఇస్తరాకులుగా తయారు చేస్తా అంటే మాత్రం ప్రజలు ఊరుకునే పరిస్థితులు తప్పకుండా తిరుగుబాటు తప్పదు. వారికి నేను ముఖ్యమంత్రి చేత కాకపోతే వాళ్ళ పార్టీలో వరకు నిచ్చుకోమని చెప్పండి. ఆయనతో లేదు, కేవలం ఢిల్లీకి పోవడానికి 73 సార్లు ఢిల్లీ పోయింది. ఇప్పటికీ మూటలు మోయడానికి టైం సరిపోతుంది ఆయనకి, ఇంకా పని చేస్తాడు ఆయన. కాబట్టి ఈ రకమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే తప్పకుండా అందరి యొక్క సూచన సలహాలు తీసుకొని అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క అడ్వైజర్స్ ఫాలో అయ్యి ముందుకు పోతే బాగుంటుంది తప్ప ఈ రకంగా ఒంటెత్తు పోకడలు పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో సరైన సమయం నుంచి ప్రజలు వెయిట్ చేస్తారు. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే మరి నీళ్ళ కోసము రైతులు గోసలు పడుతున్న వేళ మొన్న కన్నెపల్లె కావచ్చు, లేదంటే వేరే ప్రాజెక్టుల గురించి, లేదంటే పంపుల గురించి, మోటార్ల గురించి కావచ్చు, మరి ఆన్ చేసి
ప్రజలకు సస్యశ్యామలమైనటువంటి తెలంగాణను అదేవిధంగా పంటల విషయంలో ఇలా తీసుకురావచ్చు కదా, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణికి పోతున్నాడు? కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బిఫోర్ ప్రాజెక్ట్ అని చూపెట్టే ప్రయత్నం వీరు ఎలక్షన్స్ టైంలో చూపించి అంతో ఇంత ప్రజలు నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ దిక్కైందని చెప్పేసి వారికి అర్థమైంది. మళ్ళీ అదైతే చెప్పిన మాటలు తప్పైతుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మేడిగడ్డ కేవలం ఒక బ్యారేజ్ మాత్రం, మిగతా కాళేశ్వరంలో అన్ని కాంపోనెంట్స్ వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా మేడిగడ్డ నుంచి మనం అక్కడ మేడిగడ్డ సంబంధం లేకుంటే నీళ్ళు పంపు చేయొచ్చు అని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తున్నారు. వాళ్ళ బృందం అంతా కలిసి టీమ్గా అడ్వైస్ సలహా ఇస్తే కూడా వారిని కూడా జైల్లో పెడతా అని చెప్పి బెదిరించడం చూస్తాను. ఇది ఈరోజు ధోరణి. అంటే మేధావుల యొక్క విఘ్నుల యొక్క సూచన సలహాలు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా లేడు. పరిపాలనలో వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవన్నీ కప్పుపించుకోవడానికే మా పైన ఎదురుదాడి చేసి మా పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక చిన్న విషయము, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగు దిశగా పోతున్నది. ఇక మేము ఎలక్షన్స్ వస్తే గెలవలేము అని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి విషయాల పట్ల మీరేమని స్పష్టంగా వారికి డిపాజిట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు, అది వారికి కూడా తెలుసు. కాబట్టి ఉన్నన్ని రోజులు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎంత ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిట్టుకుంటున్న సామెతతోని ఈరోజు అంతా అక్రమంగా సంపాదించి డబ్బులు కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప స్కీములు, ల్యాండ్ సెటిల్మెంట్లు, తన సీటు కాపాడుకుని ఢిల్లీకి పోయి కప్పం కట్టడం, ఇదే తప్ప వారికి కూడా తెలుసు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో పాటు వారు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి తెలుసు. అట్టర్గా ఫ్లాప్ కాబోతున్నారు. ప్రజల్లో అంటే మామూలుగా పరిస్థితి లేదు కదా, ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. పరిపాలన ఫలాలు దేవుడెరువు కానీ పరిపాలనతోని దుష్పరిణామాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు గతంలో కేసీఆర్ గారి దృష్టి బ్రహ్మాండమైన పాలన చాలా చక్కగా ఉండే, కాబట్టి దానిని వేరు చేసుకుంటున్నారు కదా. కాబట్టి అందుకే వారికి అధికారం రామని తేటతెల్లం అయిపోయింది. అందుకే ఈ రకమైనటువంటి దాడులు, ఎదురు దాడులు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.